పొడిపప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. హాయ్ అండి, ఇది రోజు నా మార్నింగ్ రొటీన్. లేవంగానే కిచెన్లోకే వచ్చాను. ఇవాళ లేవడం కొంచెం లేట్ అయిపోయిందండి. 6కి లేసాను. ఎప్పుడైనా మార్నింగ్ 5 కానీ 5:30 కల్లా లేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయినాక కిచెన్లోకి వస్తానండి. ఇవాళ లేవడమే 6 అయిపోయింది కదా, ఇంకా మా పాపకి లంచ్ బాక్స్ రెడీ చేయాలని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఇవాళ పొడిపప్పు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, తెలియకపోతే వీడియో చూడండి. నేను ఆ కప్పుతోటి కప్పున్నర కందిపప్పు తీసుకున్నాను. మనం ఇది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి వాష్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గోలిన తర్వాత పోపులో ఇది వేసేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకొని అవి గోలనిచ్చి దానికి సరిపడా కారము, కొంచెం ఉప్పు, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్స్ వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది, పప్పు ఉడుకుతుంది. నేను కప్పున్నర పప్పు తీసుకున్నాను కాబట్టి 5.5 కప్స్ వాటర్ తీసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నైట్ వానబడి ఉండే ఆ బట్టలను తీసుకొచ్చి లోపల సోఫా మీద వేసాను. మార్నింగే ఆరేసాను కానీ అసలు ఆరలేదండి. నిన్న మొన్న వాన పడతా ఉంది కదా, ఆరలేదు. ఇంకా వానకాలం వచ్చిందంటే ఇదే పని, బయట వేయడము లోపల వేయడం బట్టలు. మా పాపకి లంచ్ బాక్స్ పెట్టించాను. అలాగే వాళ్ళ టిఫిన్లోకి పాలు ఇంకా చపాతీ ఇచ్చానండి. మా పాప వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి టీ ఇంకా చపాతీ ఇచ్చాను. తను టీ తాగుతూ ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నానండి.